హీనంగా మాట్లాడి, మోడీ భార్యని హీనంగా మాట్లాడి, మోడీ నీకు పెళ్ళాం లేదు, మోడీ నీ కొడుకు లేదు, నాకు పెళ్ళాం ఉంది, నాకు మొడుగు ఉంది, నా కొడుకు ఉన్నాడు. ఒక్కసారిని ఖండించావా? ఒక్కసారిని ఖండించావా? ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుడిని? నేనే సిగ్గుపడ్డాను కదా ఆ మాట అంటే. నేనే ప్రశ్నలు నోటిచ్చా. నేను బయటవాడిని కదే, భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ. నేను దానికి నువ్వు మాట్లాడలేదే, అధ్యక్ష సీట్లో కూర్చున్నావు, వాళ్ళ పుణ్యమాని మధ్య పదవి తీసుకున్నావు అంటే. చూడండి, ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడదు, కూల్గా ఉంటుంది. ఆమెకి ఆమె పనులు కావాలి, ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి. మ్యాన్ మరి ఎక్కడి నుంచి ఎటు వస్తాయో తెలియదు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎటు అవుతారు? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు? నేను ప్రజలను అడుగుతున్నా, విజయవాడ ప్రజలను అడుగుతున్నా. సుజనా చౌదరి అనేవాడు మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఎప్పుడన్నా చూశారా? సడన్గా వచ్చేసి ఏడిచేసి మేడం ఇచ్చేశారు, అయిపోయా. సీఎం రమేష్ హానెస్ట్ ఫెలోనా? ఇద్దరిని తీసుకురండి, సీఎం రమేష్ని సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి. ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిని ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇండియా వదిలిపెట్టి ఐఎమ్ షూర్, మదర్ ప్రామిస్ ఐఎమ్ టెలింగ్ యూ. మీకు దమ్ముంటే, పురంధేశ్వరి గారు మీకు దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా. ఎందుకు అడుగుతున్నానంటే, నేను మా కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా, మేము అడిగే హక్కు ఉంది. మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్, చీటర్స్, దొంగలు అని నేను అంటున్నా. కాదు, నార్కో టెస్ట్ రెడీయా మీ ఇద్దరు? అప్పుడు ఈజీ చాలా మళ్ళీ మోడీలాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరు కాళ్ళకి దండం పెడతా. ఇద్దరు కాళ్ళు దండం పెట్ట కాదు, కాళ్ళు కడిగి నాకేస్తా కాలు, దేవుడు కాళ్ళలాగా. మీరు రెడీయా? ఎంత దిగజార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగజార్చారు. నాకు ఇష్టం, వైసీపీ జగన్ తర్వాత నాకు అదే ఇష్టం. మీకు తెలిసే ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు, ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి నాకు మోడీ గారు అంటే ఇష్టం, పరిచయం. అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రంగా ఎందుకుందంటే దరిద్ర మేనేజ్మెంట్. అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అంతే. చంద్రబాబు చెప్పకుండా ఆ బీజేపీలో ఏమైనా చేసుద్దామే? ఏమి చేయదు. ఆమె కోపం ఏంటంటే మళ్ళీ మా బావని ముఖ్యమంత్రిని చేయాలి, మా మరిదిని జగన్ని ఓడించాలి, జగన్ని రాజకీయ జీవితం నాశనం చేయాలి. ఇవి కూడా లెటర్లు రాస్తుంటుంది ఈ మా జగన్ గారి మీద, ఈ పార్టీల మీద. ఈమె ఒక పోలీసు అధికారులు ఈమెనే క్యాన్సిల్ చేయబడుతుంది. ఆమె కొన్ని పేర్లు చెప్పుద్ది. ఏం కర్మ మీకు? ఏం కర్మ?